ఈ సంవత్సరము దేవుడికి ఇష్టం లేని సంగతులు ఏమైనా ఉన్నాయా? దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఏదైనా చేస్తున్నారా? దేవుడి చిత్తంలో లేని జనాలతో మీరు తిరుగుతున్నారా? ద లార్డ్ వాంట్స్ యు టు సే నో టు దట్ థింగ్స్. ఆదివారం మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, సంఘానికి రాకుండా నువ్వు ఈ ఉద్యోగం చేసుకొని నీకు డబ్బులు వస్తాయి అంటున్నావా? లర్న్ టు సే నో టు దట్ థింగ్. దేవుడు 6 రోజులు నువ్వు కష్టపడి పని చేసుకో, నువ్వు నిద్రపోకుండా కూడా పని చేసుకో, పొద్దున రాత్రంతా కూడా పని చేసుకో. ఆదివారం మాత్రం అది విశ్రాంతి దినముగా దేవుడు తీర్చాడు. ఆ దినాన దేవుడు కూడా ఏం పని చేయలేదు. 6 రోజులు ఈ భూమి ఆకాశాన్ని మానవుణ్ణి సృష్టించి 6వ రోజున విశ్రాంతి దినము అని ప్రకటించి ఈ దినాన నన్ను ఆరాధించాలి అని దేవుడు ప్రకటించిన దినముగా ఆదివారం ఉంటుంది. పర్లేదు, సంఘానికి వచ్చి వెళ్ళిన తర్వాత మీ స్నేహితులతో బయటకు వెళ్తారా? వెళ్ళండి. మీ కుటుంబంతో బయటకు వెళ్తారా? వెళ్ళండి. యూ వాంట్ గో అవుట్ సమ్వేర్ అవుట్ ఆఫ్ ద టౌన్, యూ కెన్ గో. బట్ ఆన్ సండే, ఆదివారం పొద్దున్నే ఆరాధనకు రావాలి, మధ్యాహ్నం పూట సాయంత్రం పూట మీరు చేయకూడదు, పొద్దున్నే రావాలని చెప్పట్లేదు. మీకు ఎలా సమయము అనుకూలంగా ఉంటే, పొద్దున్న సర్వీస్కి రావాలనుకుంటే మార్నింగ్ సర్వీస్కి రండి, ఆఫ్టర్నూన్ సర్వీస్, ఈవినింగ్. కానీ ఖచ్చితంగా ఆ దినమున ఆయన ఆరాధించే దినముగా ఉన్నది. సో మేక్ షూర్ దట్ యు కమింగ్ టు worship the Lord on Sunday and tell God, దేవా నువ్వు నాకు ప్రాముఖ్యము. నా పక్కనున్న వరకు కూడా నేను తెలియజేస్తానయ్యా, నువ్వంటే ఇష్టము, నీ కోసం నిలబడే స్త్రీగా పురుషుడిగా నేను ఉన్నాను. పక్కనున్న వారు కూడా చెప్పాలి, అరే వీడిని సండే ముట్టుకోలేం రా, మనం సండే ఖచ్చితంగా వాడు చర్చ్కే పోతాడు, మండే మనం ప్లాన్ చేద్దాం అని వాళ్ళకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి. సండే ఈ వ్యక్తిని మనం ముట్టుకోలేము అని వాళ్ళకి అర్థం అవ్వాలి. అంత స్ట్రిక్ట్ గా మీరు నో చెప్పగలగాలి. లెట్ యువర్ yes be yes and no be no. ఒకరికి ఒకటి నేను చేస్తానని వాగ్దానం చేసావనుకో, ఖచ్చితంగా చెయ్యది. 100 అయినా 106 అయినా. లేకపోతే నోటిని అదుపులో పెట్టుకో. కంట్రోల్ అండ్ డిసిప్లిన్ యువర్ టంగ్. డోంట్ గివ్ వర్డ్స్. నేను చేస్తాను, నేను నీకోసం ఇచ్చేస్తాను. చేసే టైం రాగానే నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు, నేను అనుకున్నాను అలా చేద్దామని నిజంగా అనుకుంటే చేసిన తర్వాత వారిని మెప్పించు. బీ అ మ్యాన్ ఆఫ్ అండర్ ప్రామిస్ అండ్ ఓవర్ డెలివర్. అంటే తక్కువ వాగ్దానం చేసి ఎక్కువ నువ్వు కార్యముతో వారిని మెప్పించు, కానీ ఎక్కువ వాగ్దానం చేసి తక్కువ కార్యంతో వాళ్ళని మెప్పించక. రైట్, లెట్ యు yes be yes and no be no. Be a man of integrity. Things like, యవనస్తురాలు యవనులు ఉన్నట్లయితే పెళ్లి కాక మునుపు if someone wants to touch you, say no, I don't want you to touch me before marriage. So learn to say no అని చెప్పే ధైర్యాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా. To be in God's holy mountain, ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన నీతో నడవాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన నీతో నడుస్తున్నప్పుడు నీ జీవితంని బట్టి ఆయన అతిశయించాలి. He has to have a smile on his face when he looks at you. నీ జీవితాన్ని చూసి, నా బిడ్డ నాకు ఇష్టమైనట్టుగా నడుస్తుంది, నాకు ఇష్టమైనట్టుగా కార్యాలు చేస్తుంది, నాకు ఏదైతే ఇష్టమో అలాగే ప్రవర్తిస్తుంది, నాకు ఏదైతే ఇష్టమో అలాగే నడుస్తుంది అని దేవుడు నడుస్తూ నిన్ను బట్టి అతిశయించేలాగా ఉండాలి. అలా నువ్వు నడుస్తున్నట్టుగా ఆయన బాధపడకూడదు. ఎంత చెప్పినా మారట్లేదు అన్న బాధతో దేవుడిని పక్కన నడకూడదు. సో వాక్ విత్ ఇంటెగ్రిటీ దిస్ ఇయర్. ఈ సంవత్సరము లర్న్ టు సే నో టు థింగ్స్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు గాడ్.